వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. దక్షిణాంధ్ర విశ్వ హిందూ పరిషత్ వారి సూచనల మేరకు సింహాచల శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంకు సంబంధించిన విశాఖపట్నం గ్రామీణ వేములవాడ మొదలగు ప్రాంతాల్లో ఉన్న సుమారు 500 ఎకరాలకు పైగా ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించాలని 1987 ఎండోమెంట్ చట్టాన్ని సమర్థంగా అమలు చేయాలని, హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని కోరుతూ విహెచ్పి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు పట్నం సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం ఇస్తూ సదరు విషయాన్ని ముఖ్యమంత్రికి కూడా పంపవలసిందిగా కోరడమైనది. ఈ కార్యక్రమంలో ప్రాంత అర్చక మఠ మందిర సభ్యులు విహెచ్పి వేలు, జిల్లా కార్యదర్శి బండి రమేష్ రెడ్డి, జిల్లా అర్చక పురోహిత ప్రముఖ్ రాజేంద్ర స్వామి, ఉపాధ్యక్షులు ఎన్ భాస్కర్ రావు, సహా కార్యదర్శి బాలాజీ, విశేష ప్రముఖ్ హరికృష్ణరెడ్డి, హరీష్, సత్యప్రకాష్, సాయిరెడ్డి, భానుప్రకాష్, నరేంద్ర, మునస్వామి, తారక్ మరియు వివిధ హిందూ సంఘాల కార్యకర్తలు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశ్వరయ్య. నేను పట్నం సురేందర్ రెడ్డి, విశ్వ హిందూ పరిషత్తు చిత్తూరు జిల్లా అధ్యక్షుడిని. మరి ఈరోజు చిత్తూరు కలెక్టర్ ఆఫీస్కు విశ్వ హిందూ పరిషత్తు కార్యకర్తలందరూ కూడా విచ్చేశారు. అందుకు కారణం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క వైజాగ్ దగ్గర ఉన్న సింహాచల ఆలయ భూములను అప్పనంగా ప్రైవేట్ వారికి కట్టబెట్టడం అనేది చాలా దుర్మార్గం. అది ఎందుకంటే ఈరోజు ఆలయ భూములు అనేవి కేవలం ఆలయ పరిరక్షణ కొరకు, ఆలయ అభివృద్ధి కొరకు మాత్రమే ఉపయోగించాలి. కానీ అలా కాకుండా ప్రైవేట్ వ్యక్తులకు, వ్యాపారాలకు, యొక్క పరిశ్రమలకు అప్పచెప్పడం అనేది చాలా దుర్మార్గం. ఈరోజు మీరు పరిశ్రమలు చేస్తే ఉద్యోగాలు వస్తాయంటారు, నిజమే, కాదని చెప్పము. కానీ వాటికి మీకు భూములు ఎంతో ఉన్నాయి, ఈ యొక్క ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఎన్నో ఉన్నాయి. మరి అవన్నీ వదిలేసి ఈరోజు కోట్ల విలువైన భూమిని ప్రైవేటు వ్యక్తులకు, పరిశ్రమల పేరుతో మీరు కట్టబెట్టడం అనేది వేరే ఎక్కడా దొరకదా? ఈ ఆలయ భూములే మీకు దొరికిందా? ఇదే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఖచ్చితంగా ఈ యొక్క ఆలయ భూములు పరీక్షించాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వానికి ఉంది. అదేవిధంగా ఈరోజు విశ్వ హిందూ పరిషత్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయ భూములు పరీక్షించే దిశలో పోరాటాలు చేస్తుంది. కాబట్టి ఏ ప్రభుత్వమైనా సరే, ఏ ప్రభుత్వం వచ్చినా సరే, ఉన్న ప్రభుత్వమైనా సరే, ఎప్పుడు కానీ ఆలయ భూములు దయచేసి వాటి జోలికి రావద్దండి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే మొన్న ఈ యొక్క హైందవ శంకారావం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క ఆలయాలపైన ప్రభుత్వం పెత్తనం ఉండకూడదు, వాటి నుండి దూరంగా రావాలనే ఉద్దేశంతో మేము పోరాటాలు చేస్తున్నాము. కాబట్టి ఇంకేదైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ యొక్క పరిశ్రమలకు ఇచ్చిన భూములను వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఈరోజు విశ్వ హిందూ పరిషత్ చిత్తూరు జిల్లా డిమాండ్ చేస్తోంది. కాబట్టి ఆ యొక్క దీంట్లోనే ఈరోజు మన కలెక్టర్కు ఒక వినతి పత్రాన్ని ముఖ్యమంత్రి గారికి ఇవ్వమని ఇస్తున్నాము. జై హింద్.